నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రస్తుతం బాలాపూర్ లడ్డు గ్రహీత కొలన్ శంకర్ రెడ్డి గారితో ఉన్నాం. మరి అన్న మాటల్లో తెలుసుకుందాం ఈరోజు. నమస్తే అన్న. నమస్తే నమస్తే అమ్మా. ఎలా ఉన్నారన్న? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. అసలు లడ్డు గ్రహీత బాలాపూర్ లడ్డు గణేష్ లడ్డు కొన్నందుకు ఎలా అనిపిస్తుంది అన్న మీకు? నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. లడ్డు కొనడంలో కూడా నా భార్య, పిల్లలు, నాకు ఒక పాప, బాబు, వైఫ్, నలుగురం కూడా చాలా ఇష్టంగా డిసైడ్ చేసి కొన్నాం. ఏదేమైనా కానీ ఈసారి మీరు కొనాలి, ఎంతకన్నా ఓనివ్వండి. మనకు మన ఆస్తులు దేవుడిచ్చాడు, మనకు ఇవన్నీ కూడా దేవుడిచ్చాడు. కాబట్టి మనకి ఇచ్చిన దాంట్లో కొంత ఖర్చు పోయినా పర్లేదు, కానీ మనం లడ్డు తీసుకోవాల్సిందని చెప్పి నా భార్య, పిల్లలు నన్ను ప్రోత్సహించారు. వాళ్ళ ప్రోత్సాహం వల్లనే, ముఖ్యంగా నా భార్య ఒక సగభాగం అయితే నా పిల్లలు ఒక సగభాగం, మీరు ఈ 50-50% వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్తోనే నేను లడ్డు తీసుకున్నాను. నేనే కాదు, నాకంటే ముందు లడ్డు తీసుకున్నటువంటి మా కుటుంబం, మా వారసులు, మా యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, మా కుటుంబం కొలన్ ఫ్యామిలీ ఉన్నారో, ఒక సాధారణ రైతు కొలన్ మోహన్ రెడ్డి కీర్తిశేషులు, కొలన్ కృష్ణారెడ్డి మా ఇంకో బ్రదరు, ఇక అదేవిధంగా మా కొలన్ ఫ్యామిలీలో మొన్నటి వరకు 2023 వరకు సుమారుగా 9 times ఆ లడ్డును మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. దేవుడి దయతో మాకు రావడం జరిగింది. కానీ 10వసారి ఒక 10 సంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ కొలన్ ఫ్యామిలీ తెర మీదకి రావాలి, ఏదేమైనా తీసుకోవాలి. అసలు ఈ యొక్క సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ఒక దేవుడి చేతిలో ఉన్నటువంటి లడ్డును వేలం వేయొచ్చు అని ప్రపంచానికి మార్గదర్శనంగా నిలిచింది కొలన్ ఫ్యామిలీ బాలాపూర్ గణేశోత్సవ సమితి అని నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇలాంటి ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఈనాడు బాలాపూర్లో కొలన్ ఫ్యామిలీ కొనసాగించినటువంటి లడ్డు వేలం కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఈనాడు వేలాది ప్రాంతాల్లో లడ్డు వేలం కార్యక్రమం జరుగుతుంది. ఒక్కొక్క చోట 10 మంది కలిసి లడ్డును 50 లక్షలకు 20 లక్షలకు కొంటా ఉన్నారు, మరొక చోట 20-30 మంది కలిసి ₹1,00,00,000 కొంటా ఉన్నారు. కానీ బాలాపూర్ గణనాథుడు అలాంటి వాడు కాదు. బాలాపూర్ గణనాథుడు ఒక భారత సంస్కృతి సాంప్రదాయంతో, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి చాలా ముఖ్యంగా దేశభక్తి, దైవభక్తి చాలా కీలకమని చెప్పి భావించి బాలాపూర్ గణనాథుడు 44 సంవత్సరాలుగా నిర్విరామంగా భాగ్యనగర గణేష ఉత్సవ సమితి అనుసంధానంగా బాలాపూర్ నుండి వినాయక సాగర్ ట్యాంక్ బండ్ వైపు సాగేటువంటి సామూహిక ఊరేగింపులో భక్తి శ్రద్ధలతో మంచి జాతీయ గేయాలు, దైవభక్తి పాటలు పాడుకుంటూ నృత్య విన్యాసాలతోటి, ఒక భారత సంస్కృతి సాంప్రదాయాలతోటి, పాశ్చాత్య సంస్కృతి తావు లేకుండా, డీజేలకు బీజేలకు తావు లేకుండా కొనసాగేటువంటి మా యొక్క శోభయాన యాత్ర బాలాపూర్ నుంచి ప్రారంభమైంది. అలాంటి శోభయాత్రలో 14 సంవత్సరాల అనంతరం 80-94 తర్వాత ఈ విధంగా లడ్డు వేలం కార్యక్రమాన్ని కొలన్ ఫ్యామిలీ కొనసాగించిందంటే ఇది ఒక చారిత్రాత్మకం. ఆ దేవుడు మా కుటుంబానికి, మా కొలన్ ఫ్యామిలీకి ఇచ్చినటువంటి ఒక దైవ కృప అని చెప్పి, పూర్వజన్మ సుపుత్రం అని చెప్పి సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తున్నారు లడ్డు కొనాలని? అసలు నేను లడ్డు కొనాలని 4 సార్లు ట్రై చేశాను. 2005-10 మధ్యలో, 10-20 మధ్యలో, ఆ విధంగా నేను 4 times ట్రై చేశాను, కానీ రాలేదు. కానీ ఈసారి మాత్రం మా కుటుంబం మేము డిసైడ్ అయిపోయాం, ఎవరు పోటీ వచ్చినా ఎంతకన్నా ఓని లడ్డు అన్లిమిటెడ్గా ఎంతన్నా వెళ్ళని మనం తీసుకోవాల్సిన ఒక భావనతో నేను తీసుకున్నాను. ఎందుకంటే మా కుటుంబం ప్రపంచానికి లడ్డు వేలం వేయొచ్చని ఒక మార్గదర్శనాన్ని, ఒక దిక్సూచిని ఇచ్చింది. అలాంటి ఒక దిక్సూచిని పరంపరను మేము కొనసాగించాల్సిన అవసరం ఉంది అనుకున్నాం. రెండవది, ఏదైతే ఈ లడ్డు బంగారు లడ్డు, మహిమగల లడ్డు, గణేష భగవాను నిజంగా దివి నుండి భూమికి దిగి వచ్చి ఈ యొక్క భక్తులకు తానే స్వయంగా లడ్డుని ఇస్తా ఉన్నాడని ఒక భావన మనకు కొనసాగుతూ ఉంది. అదే కాకుండా ఈనాడు ఏదైతే లడ్డు వల్ల తీసుకున్న మా కుటుంబాలు కానీ ఇతర తీసుకున్న 30 సార్లు యాక్షన్ అవుతే 30 సార్లలో 10 సార్లు మా కొలన్ ఫ్యామిలీ తీసుకుంటే 20 సార్లు ఇతర ప్రాంతాల వారు, ఇతర మా బాలాపూర్ గ్రామస్తులు కానీ, దళితులు, మహిళలు, ఇతర వర్గాల వారు తీసుకున్నప్పుడు అన్ని కుటుంబాలు కూడా రాజకీయం కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, ఆర్థిక విధంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, ఏ రంగంలో ఉన్న వారికి ఆ రంగంలో వారు దినదినాభివృద్ధి చెందుతూ వారు ఈనాడు
ముందంజలో ఉన్నారు, ముందు వరుసలో ఉన్నారు సమాజంలో. కాబట్టి ఈ యొక్క విశ్వాసం ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఇంత పోటాపోటీగా బాలాపూర్ గణనాథుని యొక్క లడ్డు వేలం జరుగుతుంది. ఆ లడ్డు వేలంలో మేము పొందినందుకు చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంది. భక్తాగ్రేసర్లకు లక్షలాది కోట్లాది మంది ప్రజలు ఈనాడు కొలన్ శంకర్ రెడ్డి కొలన్ ఫ్యామిలీ అంటే బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల గుండెల్లో ఈనాడు ఒక స్థానం ఉంది, ప్రేమ ఉంది, అభిమానం ఉంది. ఇది చాలు. ఈ జన్మలో ఇంతకంటే మించి ఏం కావాలి? ఏదైనా దేవుడి కృప కంటే ఇంకేం కావాలి మనకు? కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాం. ఇదే కాదండి, ఏ అయితే లడ్డు కొన్న తర్వాత నేను ఒకరోజు ముందే అనుకున్నా లడ్డు కొనాలని మాత్రం నెల రోజులుగా ప్లాన్ చేస్తున్నాం మా మైండ్లో. కానీ లడ్డు కొనే రేపు యాక్షన్ అవుతుంది అనగా నేను డబ్బులు ఇచ్చాక టోటల్ డబ్బులు గణేష భగవాన్ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఏం చేసిందంటే, గతంలో గ్రామస్తులు పర్మనెంట్గా నివాసం ఉన్న వాళ్ళు కొంటే ఈ యొక్క లడ్డు కొన్న డబ్బులు సంవత్సరం తర్వాత అదే వినాయకుని ఊరేగింపు రోజు కట్టేవారు. కానీ మేము లాస్ట్ టైం గణేష్ ఉత్సవ సమితిగా కొత్త తీర్మానం చేసాం. ఎవరైనా గ్రామస్తులైనా బయట వారైనా ఎవరైనా కూడా ఆ టోటల్ డబ్బులు ఒక రోజు ముందుగానే కట్టి డిపాజిట్ చేస్తేనే వేలంలో పార్టిసిపేట్ కావచ్చు. అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలని నిర్ణయం చేశాం. అందుకనే నేను నా యొక్క డబ్బుల్ని ఒకరోజు ముందుగానే 16వ తారీఖు సాయంత్రం 7 గంటల లోపలనే నా డబ్బుల్ని గణేష్ ఉత్సవ సమితి మా సోదరులకు హ్యాండ్ ఓవర్ చేసిన. అది మళ్ళీ మీ అందరి సమక్షంలో, మీడియా వేలాది మంది ప్రజల సమక్షంలో నేను ఆ కవర్ను కూడా అందరు చూపించి ఇవ్వడం జరిగింది. సో ఈ పరంగా అనుకున్నాక రేపు వినాయకుడు లడ్డు వేలం అవుతుంది, ఏం చేయాలి, నా కాన్సెప్ట్ ఏమిటి, అది కొంత ఆలోచించాను. ఎందుకంటే నేను దైవభక్తి, దేశభక్తి, జాతీయవాదిని, హిందుత్వవాదిని. నాకు ఒక స్పృహ ఉంది, ఒక ఇన్స్పిరేషన్ ఉంది. కాబట్టి నేను ఏం చేయాలి ఒక థాట్కి వచ్చాను. వస్తే అనిపించింది ఈ భారత సమాజం కోసం, భారతదేశంలో ఉన్న 140 కోట్ల ప్రజల కోసం ఈ దేశ ప్రధాని, ఒక యుగ పురుషుడుగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా కరోనా మహమ్మారి వల్ల భారతీయులంతా కూడా అల్లాడుతూ ఉంటే, ప్రపంచమంతా కూడా అల్లాడుతూ ఉంటే, మన ప్రధాని పెద్ద మనసుతో కరోనా టైంలో హైదరాబాద్ వచ్చి ఈ యొక్క సైంటిస్టుల ద్వారా, డాక్టర్ల ద్వారా ఈ యొక్క కరోనా వ్యాక్సిన్ తయారు చేయించి మనందరికీ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్, ఇంకో పార్టీ, బీజేపీ పార్టీ అనే తారతమ్యం లేకుండా అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించి మన ప్రాణాలు కాపాడినట్టు ఒక యుగ పురుషుడు నరేంద్ర మోడీ. అదే కాదు, భారతదేశంలో 500 పైచిలుకు సంవత్సరాలు అయోధ్య రాముడు పుట్టిన రామ జన్మభూమి స్థానంలో ఎందుకు మన రాముడు పుట్టిన స్థానంలో రామ మందిరాన్ని పునర్నిర్మాణం ఎందుకు చేయొద్దని చెప్పి వందలాది సంవత్సరాలు వేలాది ఉద్యమాలు జరిగి అనేక మంది, వేల మంది ప్రాణాలు కోల్పోయారు దేశభక్తులు, జాతీయవాదులు. దురదృష్టం పాలకులు ఆ విధంగా చేశారు. అయినా అలాంటి రామ మందిర విషయంలో కోట్లాది మంది చిరకాల స్వప్నమైనటువంటి అయోధ్య రామయ్య మందిరాన్ని ఒక పిన్ డ్రాప్ సైలెంట్తో కట్టించి దివ్యమైన భవన మందిరాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక యుగ పురుషుడు కాదా మోడీ గారు? అదే కాదు, మోడీ గారు చంద్రయాన్ 3 నిర్వహించి మన యొక్క చంద్రుడి దగ్గర చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏముంది, భూమి ఏముంది, మట్టి ఏముంది, అక్కడ మట్టి వాల్యూ ఏంది, నీరు ఏంది, అక్కడ మనుషులు ఉన్నారా లేదా, అసలు ఏం జరుగుతూ ఉంది చంద్రుడి దగ్గర అని ర్యాకెట్ను పంపి అక్కడ ప్రయోగాలు చేసి నిజంగా అదొక ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి మనం సాధించిన విజయంగా భావించాలి. ప్రతి భారతీయుడు భావించాలి. ముస్లిం, క్రిస్టియన్, హిందూ ఎవరిని తారతమ్యం లేకుండా కరోనా అన్ని మతాలకు, అన్ని కులాలకు ఇచ్చాడు. చంద్రుడి దగ్గర పోతే భారతదేశానికి పేరు వచ్చింది. ప్రపంచంలో భారత్ను ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాడు. అదే కాదు, ఈ భారతదేశంలో గత 76-77 సంవత్సరాలుగా 370 ఆర్టికల్ ద్వారా తల ఒక దిక్కు, మొండెం ఒక దిక్కు ఉంటే భారతదేశం 2 ముక్కలు చేసి పెట్టిన చరిత్ర గత పాలకులకు ఉంటే మోడీ గారు ఏం చేశారండి? 370 యొక్క ఆర్టికల్ తొలగించి, అరే బాబు మొండెకి వేరే కాదు, తల వేరే కాదు, తల మొండెం కలుస్తూనే భారతదేశం సమైక్య దేశం అవుతుందిరా అని చెప్పి ఉమ్మడి దేశంగా నిర్మాణం చేసిన అసలు సిసలైనటువంటి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన యోధుడు మోడీ గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇంకా చాలా ఉన్నాయి. ఆయన చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాల వల్ల నేను ఒక జాతీయవాదిగా, ఈ దేశభక్తుడిగా, ఈ భారతీయుడిగా, ఈ ఒక బలమైనటువంటి శక్తియుతులు గల నాయకుడు ఇన్ని సాధిస్తూ ఉంటే అలాంటి నాయకుడికి మనం అండగా ఎందుకు ఉండకూడదు? ఆ నాయకుడిని ఎందుకు మనం ప్రోత్సహించకూడదు? ఆ నాయకునికి ప్రజలంతా కూడా ఎందుకు ధన్యవాదాలు చెప్పకూడదు? ఏ విధంగా ఆయన యొక్క కృతజ్ఞతను చాటుకుంటామని చెప్పి ఆలోచించే ఈ యొక్క లడ్డును కొన్న తర్వాత ఈ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మంచి
శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన, బలమైనటువంటి నాయకుడిగా ప్రపంచంలో నిలబడడం కోసం, ఈ భారతదేశాన్ని మరింత అభివృద్ధి చెందినటువంటి దేశంగా నిర్మాణం చేయడం కోసం, ఏదైతే ప్రపంచంలో 11వ ఆర్థిక దేశంగా నేను ఉన్నటువంటి భారతదేశాన్ని మోడీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో 5వ స్థానానికి తీసుకొచ్చాడు నరేంద్ర మోడీ. ఇది ఆయన యొక్క చరిత్ర. అలాంటి నాయకుడు మనకు ఉన్నందుకు చాలా సంతోషపడాలి, గర్వపడాలి. అందుకే నేను ఈ లడ్డు కార్యక్రమాన్ని వారికి అందించాలని నేను నిర్ణయం తీసుకున్నాను, ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను మోడీ గారికి ఒక ప్రాణంతో సమానంగా వారిని, నేను నా తండ్రితో సమానంగా వారిని నేను కీర్తిస్తాను. ఇంతవరకు వచ్చింది సార్ ఇది నరేంద్ర మోడీ గారికి లడ్డు అందించే ప్రాసెస్? మరి నేను నరేంద్ర మోడీ గారికి అందించడానికి కేంద్ర మంత్రులైనటువంటి, మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గంగాపురం కిషన్ రెడ్డి గారు, మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన అన్న బండి సంజయ్ అన్న గారు, స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, డికే అరుణ, ఈటల రాజేందర్, వీరిని సంప్రదించి వీరి ద్వారా ప్రధానమంత్రి గారికి నేను రిక్వెజిషన్ లెటర్స్ పెట్టించాను. ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక 4-5 రోజుల్లో మోడీ గారు బహుశా రేపు అమెరికా పర్యటన ముగించిన తర్వాత అపాయింట్మెంట్ వస్తుందేమని చెప్పి భావిస్తా ఉన్నాను. తప్పకుండా వస్తే నేను బాలాపూర్ గ్రామం యొక్క ఖ్యాతిని, బాలాపూర్ గ్రామం యొక్క ఒక హిస్టరీని, చరిత్రను మరొకసారి తిరగరాసి ప్రపంచవ్యాప్తంగా బాలాపూర్ లడ్డు, బాలాపూర్ గణనాథుడు, బాలాపూర్ ఉత్సవ సమితి అని చరిత్రలో నిలపాలన్నదే నా తాపత్రయం. ఆ విధంగా మోడీ గారు మన బాలాపూర్ గణేష లడ్డును ఏదైతే ఒకసారి వారు శిరస్సు పైన పెట్టుకొని వారు ఒకసారి దాన్ని తాకితే వారు ఆరోగ్యవంతమైనటువంటి, శక్తివంతమైనటువంటి నాయకుడిగా నిర్మాణం కావడం, మరింత శక్తివంతమైన నాయకుడు కావడం ఖాయం. అసలు ఇంకా మిగతా సమయంలో నరేంద్ర మోడీ గారికి ఈ దేశంలో కాదు ప్రపంచంలో పోటీ అనేది ఉండదు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అందుకే నేను తీవ్రంగా ప్రయత్నం చేస్తాను. మొన్ననే నేను కరీంనగర్ మొన్న రాత్రి వెళ్ళి మా కేంద్ర హోంశాఖ మంత్రులు బండి సంజయ్ కుమార్ అన్నని కలిసి, అన్న మీరు మోడీ గారితో అపాయింట్మెంట్ తీసుకోండి దయచేసి, ఇంపార్టెంట్ అన్న, తెలంగాణ ప్రజల ఒక మనోభావం. బాలాపూర్ గణేశుడు బాలాపూర్ కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల యొక్క గుండె చప్పుడు బాలాపూర్ గణేశ భగవానుడు. కాబట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీ నాయకత్వంలో, కిషన్ రెడ్డి అన్న నాయకత్వంలో, మా ఎంపీల నాయకత్వంలో మనం వెళ్ళి మోడీ గారికి సమర్పించి మోడీ గారిని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది, దేవుడి ఆశీస్సులు ఇప్పించాల్సిన అవసరం ఉందన్న అంటే వారు తప్పకుండా శంకర్ రెడ్డి గారు 4-5 రోజుల్లో మనం అపాయింట్మెంట్ తీసుకుందాం, తప్పకుండా అందజేద్దామని చెప్పి మాట ఇచ్చారు. మా పార్టీలో ఇతర పార్టీ నాయకుల పెద్దలందరినీ కూడా నేను సంప్రదించాను, వారు కూడా చేద్దామంటా ఉన్నారు. తీవ్రంగా నేను వారిని అపాయింట్మెంట్ తీసుకొని ఇప్పుడు కూడా మా ఎంపీ గారితో మళ్ళీ ఈరోజు వెళ్ళి ఎంపీ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేయబోతున్నా. ప్రయత్నం జరుగుతోంది, మరొకసారి రిక్వెస్ట్ చేయబోతా ఉన్నా. తప్పకుండా మోడీ గారికి అందిస్తానని విశ్వాసం నాకుంది. మీకు లడ్డు నరేంద్ర మోడీ గారికి అందించాలని లడ్డు తీసుకునే ముందుకు వచ్చింది ఆలోచన, లడ్డు తీసుకున్నాక వచ్చిందా సార్ ఆలోచన? చెప్పాను కదా ఇంతకుముందే, లడ్డు రేపు యాక్షన్ అవుతుంది. యాక్షన్ అవుతే ఒకవేళ గణేష భగవానుడు ఆ తండ్రి ఆశీస్సులతో నాకు లడ్డు వస్తే సంతోషం, నా మిత్రులు పాట పాడుతున్నారు వారికి వచ్చినా సంతోషమే. బట్ నాకు వస్తే నేను మాత్రం నరేంద్ర మోడీ గారు ఈ 5 కార్యక్రమాలు ఏవైతే చేశారో ఈ 5 కార్యక్రమాల్లో ప్రతి అంశం దేశం కోసం సంబంధించిన అంశం, దేశ ప్రజల కోసం సంబంధించిన అంశం. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని మాత్రం ఒక రోజు ముందే వస్తే, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నేను నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని మాత్రం నేను నిర్ణయం తీసుకున్నాను. ఈసారి బాలాపూర్ గణనాథుడు సెట్టింగ్ మొత్తం అయోధ్య రామ మందిర్ సెట్టింగ్. ఈసారి మీకు లడ్డు వచ్చింది ఎంతో ఇష్టంగా. ఇంకా మళ్ళీ మీ మాటలనే చెప్పారు, అయోధ్య రామ మందిర్ నిర్మాణం కూడా చాలా గర్వకారణం, అది కూడా మనం చూడడం కల్లారా మన సుకృతం అది. అసలుకి ఈసారి అలా అన్ని కలిసి రావడం, మీరు లడ్డు కొనడం ఎలా అనిపించింది సార్? ఇంకా అసలుకి అంత అయోధ్య ఈ రామ మందిర్ ఇష్టం అని చెప్పారు, ఎలా అనిపించింది మీకు? మేడం చూడండి, నేను 2 సార్లు అయోధ్యలో ఉద్యమంలో పాల్గొన్నా. 90లో నేను మహోబా ఉత్తరప్రదేశ్ జైల్లో ఉన్నా, 13 days జైల్లో ఉన్నా. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదువుతున్నా సిటీ కాలేజీలో. అప్పుడు నేను అయోధ్యలో మహోబా జైల్లో ఉన్నా, రికార్డ్ చెక్ చేసుకోవచ్చు. 13 days మా ఇంట్లో చెప్పకుండా పోయినా అయోధ్యకు. రెండోసారి పోయినా ఎవడైతే విదేశీయుడు వచ్చి బాబర్ అంటోడు వచ్చి ఈ అయోధ్య మందిరాన్ని, రామ మందిర్ జన్మ మందిరాన్ని ధ్వంసం చేసి వాడేదో అక్రమ కట్టడం టూమ్స్ కట్టగానే ఇదేదో అయిపోయింది ఫలానా అయిపోయింది అంటే ఎవడాడు అసలు కట్టినోడేవాడు వాడేవాడు చాలు అని చెప్పి రెండోసారి కూడా నేను అయోధ్య బాబరు కట్టడం అనే దాన్ని పిలువబడేదాన్ని రామ మందిరం, రాముడు పుట్టింది ఈ ప్రాంతంలో, రాములలా ఉన్నాడు అక్కడ,
కాబట్టి రెండోసారి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదంగా నేను దిగ్విజయంగా సక్సెస్ అయ్యానని చెప్పి అయ్యాను కూడా. అదే కాదు, అసలు పేద ప్రజలు, భారతీయులు, భారత ప్రజలు ఇంకా ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కులం పేరుతో, వర్గాల పేరుతో, మతాల పేరుతో భారతదేశాన్ని బలహీనపరిచే కుట్రలు జరుగుతూ ఉంటే, అరే గణేష భగవాన్ ఒక లడ్డు, నేను ఒక రైతు బిడ్డను చెప్పాను మీకు మొన్న కూడా చెప్పిన. మా నాన్నగారు, మా తండ్రి నాగలు కొట్టేవాడు, నాగలు వ్యవసాయ భూమి నాగలు దున్నేవాడు. మా అమ్మ ఆ వెనకాల కొంగు అంటాం మనం, చీరే అంచును, ఆ కొంగు ద్వారా విత్తనం వేసేటి కుటుంబం. ఇంత సింపుల్ కుటుంబంలో, ఇంత సాధారణ కుటుంబంలో నేను పుట్టి ఈనాడు గణేష భవన్ లడ్డు తీసుకొని, లడ్డును ఈ యొక్క బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, రెడ్లు కానీ, రైతులు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ, మైనార్టీలు కానీ, ప్రతి ఇంటికి గణేష భగవాన్ యొక్క ప్రసాదం, ఈ ప్రసాదం నేను ఇంటికి గడప గడపకు తొందరలో ఇవ్వబోతున్నా. అది నా ప్రతి పౌరుడికి అందించాలి. ప్రతి పౌరుడు అనుకోలేదంటే, ఎస్ గణేష భవన్ లడ్డుని నేను కొనుక్కున్నా, నా ఇంటికి దేవుడే ప్రసాదం ఇచ్చాడు, ఆయన ఆశీస్సుతో మేము మంచిగా ఉండాలని వాళ్ళు సంతోషపడే విధంగా నేను చూడాలని ప్రయత్నం చేస్తున్నాను. మీడియా ప్రతినిధులకి ఇవ్వబోతున్నా, పోలీస్ సిబ్బందికి ఇవ్వబోతున్నా, మా పార్టీ శ్రేణులకి ఇవ్వబోతున్నా, హిందుత్వ వాళ్ళకి ఇవ్వబోతున్నా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా ఇస్తా ప్రసాదం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇస్తా. కానీ ప్రధానమైన ప్రసాదం మోడీ గారికి ఇస్తా. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా ఈ మన ప్రాంతం దక్షిణ తెలంగాణ వ్యక్తే కాబట్టి, పాత తెలిసిన కాబట్టి ఆయన కూడా దేవుడి ప్రసాదం ఇస్తా. కనీసం పాలన ఇచ్చిన హామీలన్నా చక్కగా చేయాలి, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, నువ్వు తొందరగా చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి కూడా కలిసి ఇస్తా. మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది సార్? చూడమ్మా, నేను రాజకీయంగా మొదటి నుంచి కూడా ఒక జాతీయవాదుడిని, ఒక దేశభక్తుని, ఒక రాష్ట్రీయ స్వయం సేవక సంఘ దేశభక్తి సంస్థకు ఒక సాధారణ స్వయం సేవకుడిగా నేను ఆర్ఎస్ఎస్లో చేరాను. ఆర్ఎస్ఎస్లో చేరిన తర్వాత ముఖ్య శిక్షక్గా నేను ఈ బాలాపూర్ గ్రామంలో శాఖ నడిపి, నేను 30 రోజులు 23 రోజులు ట్రైనింగ్ కూడా తీసుకొని ఒక జాతీయవాదిగా నిర్మాణం అయిన తర్వాత 1986-87లో నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మాకు ఆనాటి ఎమ్మెల్యేగా నల్లు ఇంద్రసేనారెడ్డి గారు మమ్మల్ని ప్రోత్సహించారు, బద్దం బాలరెడ్డి గారు ప్రోత్సహించారు, టైగర్ నరేంద్ర మా పక్కనే ఉంటారు ఓల్డ్ సిటీలో, టైగర్ నరేంద్ర గారు కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయులు, వారు మమ్మల్ని ప్రోత్సహించారు. ఈ ముగ్గురు కూడా నాకు గురు బ్రహ్మ, గురు విష్ణు, మహేశ్వరులాగా ఈ ముగ్గురిని భావించి వీరి స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీలో చేరి, భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రజల గుండెల్లో కొలన్ శంకర్ రెడ్డి, బీజేపీ శంకర్ రెడ్డి అనేవాడు సేవకుడు ఉన్నాడు, ఒక దేశభక్తుడు ఉన్నాడు, ఒక హిందుత్వవాది ఉన్నాడు, ఒక విశ్వాసాన్ని ఆశీస్సులు పొంది ప్రజాసేవ కొనసాగిస్తా ఉన్నాను. 86-87లో ప్రారంభమైన నా యొక్క రాజకీయ ప్రస్థానం, నేను 2 సార్లు సింగిల్ విండో చైర్మన్గా, ఒకసారి జిల్లా పరిషత్ సభ్యుడిగా, మా అమ్మను మా తల్లిని 2 సార్లు పంచాయత్ బోర్డు సభ్యురాలుగా, అదేవిధంగా నా అనుచరులను సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఇక్కడ అనేక ఎంపీపీ ఉపాధ్యక్షులుగా గెలిపించుకొని ఒక జాతీయవాద భారతీయ జనతా పార్టీ, దేశభక్తి పార్టీ అయినటువంటి బీజేపీని ఒక బలమైన శక్తిగా నిర్మాణం చేయడంలో నేను సర్వస్వం త్యాగం చేసి సంస్థకు పనిచేశానని, చేస్తున్నానని నేను తెలుపుతా ఉన్నాను మీ ద్వారా. వక్ఫ్ బిల్ గురించి మీరు వినే ఉంటారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? చూడండి, వక్ఫ్ బోర్డ్ అనేది ఒక దురాక్రమణ ద్వారా వచ్చిన చట్టం. అది ఆ చట్టం వల్ల అయితే పాలకులు ఎలా ఉన్నారంటే అసలు ఏం చెప్పాలో అర్థం కాదు. గత పాలకులు అనేక సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి దేశ ప్రజలకు ఏం కావాలి, దేశ ప్రజలను ఎక్కడ తీసుకుపోవాలి, దేశ ప్రజలకు అసలు ఏ విధంగా సామాజిక న్యాయం చేయాలి ఒక తపన లేకుండా ఏకపక్షంగా ఒక వర్గానికి ఒక తీరు, మరొక వర్గానికి మరొక తీరు చేసి, అయితే రైతన్నలు లక్షలాది ఎకరాల భూముల్ని వాళ్ళ స్వాధీనంలో ఉంటే దాన్ని వక్ఫ్ బోర్డ్ అని చెప్పి అనేక చోట్ల ఉంది, అనేక ఆస్తులు వక్ఫ్ బోర్డు కానీ లక్షల ఎకరాలు రాసిపెట్టి ఉన్నాయి. కాబట్టి దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది, ప్రజల యొక్క అభిప్రాయం బయటికి రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి వారు ఒక పార్లమెంటరీ బోర్డు కమిటీ వేశారు ప్రధానమంత్రి గారు. ఆ కమిటీలో మన ప్రాంతం నుంచి హైదరాబాద్ ఎంపీ ఉన్నారు, మహబూబ్నగర్ ఎంపీ డికే అరుణక్ ఉంది. ఈ విధంగా వేసి అభిప్రాయాలు తీసుకొని కేంద్రానికి సమర్పిస్తారు. వారు బిల్లును ప్రవేశపెట్టి ఏ విధంగా వాళ్ళను నిర్ణయం చేసి భారతదేశానికి, భారత ప్రజలకు
ఏ విధంగా అయితే న్యాయం జరుగుతుందో ఆ న్యాయం చేయడం కోసం ముందు పోతున్నాం. సబ్కా సాత్ సబ్కా వికాస్, ఏక్ దేశ్ ఏక్ కానూన్, ఏ ఇది నడవాలని, ఒకే దేశం ఒకే ప్రజ ఒకే చట్టం జరగాలనేదే కాన్సెప్ట్ మనది. మరి దేశం ఒకడున్న ఒకటి కాకుండా మనం 10గా ముక్కలుగా చేసుకుంటే మనల్ని ప్రపంచం రేపు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ వక్ఫ్ బోర్డును అందరూ స్వాగతించాలి. హిందువులైనా ముస్లింలైనా అందరూ స్వాగతించాలి. ఈ దేశం కోసం జరుగుతున్నటువంటి ఒక మంచి మహత్తరమైనటువంటి ఈ చట్టం కాబట్టి అందరం దీన్ని స్వాగతిస్తామని చెప్పి స్వాగతించాలని కూడా విజ్ఞప్తి చేస్తాం.